ఈ రోజు హైదరాబాద్ షేక్పేట్లోని జేఆర్సీ ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మనవరాలు బారసాల కార్యక్రమానికి హాజరైన ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ గారు మరియు యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎస్ఎస్ దీపక్ ప్రజ్ఞ గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కోనిజేటి రోషయ్య గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. భారత నావికా దళాల పోరాటాలు, విజయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ వారి విరోచిత పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశ సేవకు పునరంకితం కావాలని ఆశిస్తూ భారత నౌకాదళ దినోత్సవ శుభాకాంక్షలు. హైదరాబాద్ గ్రామీణ ప్రాంతం విద్యా వ్యాప్తికి మరిన్ని మౌలిక వసతులు కల్పించండి. ఇక్కడి పాడి పశు సంపద అధికంగా ఉంటుంది. రైతులకు వ్యవసాయం పాల ఉత్పత్తి మీదనే ఆధారపడతారు. వారికి చేయూత అందించండి. హుస్నాబాద్ పట్టణం 4 జిల్లాలకు మధ్యలో ఉంది. హుస్నాబాద్కి రింగ్ రోడ్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. గౌరవెల్లి ప్రాజెక్ట్ ఈ ప్రాంత రైతాంగానికి ప్రధాని గత 10 సంవత్సరాలుగా కుర్చీ వేసుకొని కడతామని ప్రగల్భాలు పలికారు. అది అక్కడే ఉంది. ప్రజాపాలన ప్రభుత్వంలోనే దానికి ముందడుగులు పడుతున్నాయి. మీ నేతృత్వంలో వచ్చే సీజన్లో గౌరవెల్లి ప్రాజెక్ట్ ద్వారా ప్రతి పల్లెకు నీళ్లు అందించేందుకు మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. అమరావతిలో కుటుంబ నివాస నిర్మాణ పనులను పరిశీలించిన నారా లోకేష్, ప్రజా రాజధాని అమరావతిలోనే ఇప్పుడు మా ఇల్లు కూడా ఉంది. 3 తరాలు ఒకే గూటిలో కలిసి ఉండే నివాస నిర్మాణం వేగంగా జరుగుతోంది. బలమైన పునాది పంచుకున్న విలువలతోనే పురోగతి మొదలవుతుంది. మంత్రి లోకేష్. హిందువులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమేనా కిషన్ రెడ్డి? అందరూ ఏకాభిప్రాయంపై ఉండాలంటే తప్పెట్లా అవుతుంది? అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు తెచ్చే తెలివి లేదు గాని మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో ముందుంటారు మీరు. ఎయిర్ ఇండియాపై అనుష్క శంకర్ ఆగ్రహం. ప్రముఖ వాయిద్య కళాకారిణి అనుష్క శంకర్ ఎయిర్ ఇండియా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమాన ప్రయాణంలో రవాణా సమయంలో తన సితార్ను ఎయిర్లైన్స్ సిబ్బంది విరగొట్టారని ఆరోపిస్తూ ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. విలువైన సంగీత పరికరాన్ని నిర్లక్ష్యంగా ధ్వంసం చేయడంపై అనుష్క మండిపడ్డారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా వ్యవహరించిన తీరును నెటిజన్లు కూడా ప్రశ్నిస్తూ విమర్శిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళన. ఈ రోజు తెల్లవారుజామున 5:30 పాట్నా వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులు విమానం ఆలస్యం కావడంతో ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై ప్రయాణికుల ఆగ్రహం. గత ప్రభుత్వ హయాంలో హుస్నాబాద్కు తీవ్ర అన్యాయం జరిగింది. వాళ్లకు ప్రచారం ప్రారంభించడానికి హుస్నాబాద్ కావాలి కానీ నిధులు ఇవ్వడానికి మాత్రం వద్దు. గత పాలకుల్లా హుస్నాబాద్ను నిర్లక్ష్యం మేము చెయ్యం. గౌరెల్లి రిజర్వాయర్ను ఎన్ని నిధులైనా వెచ్చించి పూర్తి చేస్తామని హుస్నాబాద్ ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు ఒక్క మాట అడగదలుచుకున్నా. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల్ని, ఒక పక్కన గజ్వేల్ ఉంది మీకు, ఇంకో పక్కన సిరిసిల్ల ఉంది, ఆ పక్కన సిద్దిపేట ఉంది. ఈ 3 నియోజకవర్గాలల్లా దేవుళ్ళు ఏమైనా పరిపాలిస్తుర్రా? గత 10 ఏళ్ళు ఈ హుస్నాబాదు, అంతకంటే ముందు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆడ మొదలుపెట్టిన రంగనాయక సాగర్ పూర్తవుతుంది, కొండపోచమ్మ పూర్తవుతుంది, మల్లన్న సాగర్ పూర్తవుతుంది. ఆ నియోజకవర్గాలు నిధులు వరదలై పారుతాయి. కానీ హుస్నాబాద్లో మొదలుపెట్టిన మీ గండిపల్లి రిజర్వాయర్ కానీ గౌరెల్లి రిజర్వాయర్ కానీ ఎందుకు పూర్తి చేయలేదో ఆలోచన చేయండి. కానీ కేసీఆర్కు సెంటిమెంట్ హుస్నాబాద్. సతీష్ బాబు మావోడే, మా ఇంటి మనిషే, ప్రచారం ఇక్కడి నుంచే మొదలు పెడతా అన్నాడు. అయ్యా, ప్రచారం మొదలు పెట్టడానికి నీకు హుస్నాబాద్ కావాల్సి వచ్చింది కానీ నిధులు ఇవ్వనీకే నీకు హుస్నాబాద్ కాలేదా? ఈ ఆదర్శ గ్రామం అని ఒకటి తీసుకున్నావు, దానికి ఏం చేసినావు అని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ మా మిత్రుడు మా పొన్నం ప్రభాకర్ గారు, నువ్వు గౌరెల్లిని గుండపల్లిని పూర్తి చేయాలన్నారు. ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ పనులన్నిటినీ పూర్తి చేపించే బాధ్యత
ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మీ ఎమ్మెల్యే గారు చాలా ఇచ్చినా ఇంకేం ఆడాడు అనుకొని వచ్చిన. మీకు కాలేజీలు ఇచ్చినా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఇచ్చినా, మీకు రోడ్లు ఇచ్చినా, చాలా ఇచ్చినా ఇంకా మా పొన్నమన్న సంతోషంగా ఉంటాడు అనుకున్నా. అది అయిపోయింది ఇచ్చింది అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తావో చెప్పని మళ్ళీ కొత్త కాగితం ఇచ్చిండు. దీంట్లో చాలా ఉన్నాయి. హుస్నాబాద్కు రింగ్ రోడ్డు కావాలన్నాడు, ఇంకా చాలా రాసిండు. ఇక్కడ అన్నిటినీ ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కావాలన్నాడు. అదేవిధంగా పట్టణం చుట్టూ రింగ్ రోడ్ అడిగిండు, మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదో అడిగినట్టుండు. అదేవిధంగా చాలా వాటికి తాగునీటి నీళ్ల కోసం కూడా ఇవాళ నిధులు అడిగిండు. తప్పకుండా ఇక్కడికి వచ్చిన హుస్నాబాదు మిత్రులకు మీకు ఒక్కటే మాట ఇవ్వదలుచుకున్నా, గత పాలకుల లెక్క హుస్నాబాదును నిర్లక్ష్యం చెయ్యం. ఆనాడు సిద్దిపేటను, సిరిసిల్లను, గజ్వేలో మాత్రమే వాళ్లకు నియోజకవర్గాలుగా కనిపించినాయి, ప్రజలుగా కనిపించిందేమో. మనం అట్లా కాదు, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. హుస్నాబాద్కు కావాల్సిన నిధులను మంజూరు చేసి ఈనాడు ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా పెద్దలు వెంకటస్వామి గారు ఉన్నారు. గతంలో ఐటీఐలు అంటే కాలం చెల్లిపోయిన ట్రైనింగ్లు ఇచ్చేది. ఆడ డీజిల్ కార్ మెకానిక్ ఇస్తే ఆ డీజిల్ అంబాసిడర్ కారు షెడ్డుకు పోయింది. పిల్లగాడు చదువు నేర్చుకున్నా రిపేర్ చేయనికే కారు లేదు, పోయి ఫామ్ హౌస్ల అంబాసిడర్ కార్కు రిపేర్ చేయాలి. ఇవాళ ఆడి కార్లు, బిఎండబ్ల్యూలు, బెంజ్ కార్లు వచ్చినాయి. అందుకే ఇవాళ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలంటే ఐటీఐలను అన్నిటిని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు వెంకటస్వామి గారు. అందుకే ఏటీసీలో జాయిన్ అయ్యే ప్రతి విద్యార్థికి ప్రతి నెల 2000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ యువకులను అభివృద్ధి పదం వైపు సాంకేతిక నిపుణులుగా మార్చి ఈరోజు ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఇక్కడనే ఉన్నారు. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ పోయి నేను ప్రధానమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి ఆహ్వాన పత్రిక ఇచ్చిన. ఇది నేను చేస్తున్నది కాదు, మిత్రుడు శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు. వారి నాయకత్వంలోనే భారత్ ఫ్యూచర్ సిటీలో ఈరోజు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మనం తెస్తున్నామంటే పెద్దలు శ్రీధర్ బాబు గారు అండగా నిలబడి పరిశ్రమలను, ఐటీ కానీ ఇండస్ట్రీస్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదం వైపు నడిపించడానికి వారందరూ సహకరిస్తున్నారు. ప్రొడ్యూసర్ శరవణ్ కన్నుమూత. సినీ ఇండస్ట్రీ విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఏవిఎం శరవణ్ కన్నుమూశారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీలో ఈయన 300 సినిమాలకు పైగా ఏవిఎం సంస్థ ద్వారా నిర్మించారు. సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటి అడక్కు, మెరుపు కళలు, జెమిని, శివాజీ, లీడర్ సినిమాలను నిర్మించారు. మింగడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్టుంది రేవంత్ రెడ్డి గారి తీరు. ఓయూలా కాలేజీ మెస్ లో పాడైపోయిన అన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడం కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ దుస్థితికి అద్దం పడుతోంది. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి గారు కనీసం విద్యార్థులకు ఒక పూట మంచి భోజనం పెట్టలేకపోవడం సిగ్గుచేటు. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనంలో గొడ్డుకారం, గురుకులాల్లో పురుగుల అన్నం, ఇప్పుడు యూనివర్సిటీల్లో పాడైపోయిన భోజనం. ఇదేనా కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో సాధించిన ఘనత? అడుగడుగునా యూనివర్సిటీ పర్యవేక్షణలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారు. రేవంత్ రెడ్డి గారు మీ చేతగానితనంతో విద్యార్థుల భవిష్యత్తుని, ఆరోగ్యాన్ని ఆగం చేయకండి. ఇప్పటికైనా ప్రగల్భాలు మాని విద్యార్థులకు కడుపు నిండా మంచి భోజనం పెట్టండి. రెడ్డికి తెలిసింది ఒక్కటే, రియల్ ఎస్టేట్ బ్రోకరిజం. ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ దందా, హెచ్ఏఎల్టీ పాలసీ పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. హెచ్ఏఎల్టీ పాలసీని ఖచ్చితంగా రద్దు చేస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము ఈ హెచ్ఐఎల్టీపీ అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు. ఇక్కడ కార్మిక నాయకులతో మాట్లాడినాం, వారు అంటున్నారు ఈ ప్రాంతంలో 3-4 లక్షల మంది కార్మికులు ఉన్నారు, మరి మేమెక్కడ పోవాలా అని వారు మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి. ఆ పంపించే కాడ, అందుకే మా ప్రభుత్వంలో ఆనాడు
ఫార్మా సిటీ అని పెట్టాం ముచ్చర్లలో. 19,000 ఎకరాలు ఈ పరిశ్రమలు తరలించాలి అంటే అక్కడ కాలుష్యం రాకుండా జీరో ఎఫ్లూయెంట్ పెట్టి అక్కడ తరలించాలని మేము ప్లాన్ చేస్తే, ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా రియల్ ఎస్టేట్ దందా చాలు చేసినాడు. ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ దందా, ఇక్కడ HILTP పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా. ఈయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప ఇంకొకటి ఏది తెలియదు. పరిశ్రమలు తెచ్చేది తెలియదు, ఉపాధి కల్పించేది తెలియదు. తెలంగాణ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు భాగంగా హుస్నాబాద్ కి విచ్చేవేసిన సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని మనవి చేస్తున్నా. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉండి పనిచేస్తామని చెప్తూ సభను విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా హుస్నాబాద్కు విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తెలంగాణ ప్రజాపాలన మీ ఆశీర్వచనంతో వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన ఈ సందర్భంలో తప్పకుండా మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని మనవి చేస్తూ, ముఖ్యంగా హుస్నాబాద్ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కట్టుబడి ఉండి హుస్నాబాద్ అభివృద్ధి చేస్తామనే మాటతో మీ ఈ సభను విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ పొన్నం ప్రభాకర్.